మరి చేరువచ్చిన చేరువచ్చిన బిడ్డలందరికీ కూడా ప్రభు పెట్ట వందనాలు శుభాలు. మరి ఈ రోజు ఏర్పాటు చేయబడిన మరి వాక్యము చదువుకుందాం. నిర్గమకాండము 31 అధ్యాయము 13వ అధ్యాయము 31 అధ్యాయము 13వ వచనము. మిమ్మలను పరిశుద్ధపరచు యెహోవాను నేనే. 14వ వచనము 2వ భాగము. కావున మీరు విశ్రాంతి దినమును ఆచరింపవలెను, నిత్యముగా అది మీకు పరిశుద్ధము. అయితే ఇక్కడ ఈ 31 అధ్యాయం 13వ వచనంలో మిమ్మలను పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని దేవుడు సెలవిచ్చుచున్నాడు. మరి ఈ మాట మరి జెహోవా మికదేష్, జెహోవా మికోదిష్కం అనే మాటకి అర్థం ఏంటంటే ద లార్డ్ హూ శాంటిఫైస్, పరిశుద్ధపరచు యెహోవా అని అర్థము. అయితే మరి నామాలను మనం మెడిటేట్ చేస్తున్నాం కాబట్టి ఇది కూడా ఒక నామం, దేవుని యొక్క నామం. ఇది చాలా చెప్పడానికి రోజు మనం స్తుతించుకుంటాము, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని. చాలా ఈజీ, చెప్పడం చాలా ఈజీ. పరిశుద్ధుడు అంటే అందరికీ తెలుసు, తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు. మొదటగా ఆయన స్తుతించేది పరిశుద్ధుడు అంటారు. ఈ పరిశుద్ధుడని చెప్పడం ఎంత ఈజీయో మరి దేవుని వాక్యం మరి ఆ లోతులోకి వెళ్ళడం చాలా కష్టం. అంటే నేను మెడిటేట్ చేస్తున్నప్పుడు పరిశుద్ధుడు అంటే చాలా ఈజీ అని చెప్పి నేను అనుకున్నప్పుడు, దీన్ని మెడిటేట్ చేస్తున్నప్పుడు పరిశుద్ధుడు అంటే ఏం చెప్పాలి? అందరికీ తెలిసిందే, దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము ఆయన పొగడబడుతున్న దేవుడు కదా, మనకు తెలిసిన వాక్యమే. ప్రకటన గ్రంథం 4:8. అలాగే ఎప్పుడు మరి సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోక ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో ప్రతి గానములతో చేయుచుండ్రు. ఇవన్నీ మనకు తెలిసిన వాక్యాలే. ఆయన పరిశుద్ధుడు. అయితే మరి ఈ జెహోవా మికదేష్ అది ఎక్కడుంది అని నేను సెర్చ్ చేసినప్పుడు, దాని గురించి తెలుసుకుంటున్నప్పుడు 2 చోట్ల మాత్రము దీన్ని మరి ఈ మాటని దేవుడు తనే స్వయంగా చెప్పినట్టు మనం చూస్తున్నాం. తనే స్వయంగా చెప్పినట్టు చూస్తున్నాం. నిర్గమకాండము 31:13 తెలుగులో. ఇంగ్లీష్లో అది 14. ఇంగ్లీష్లో 14లోకి వెళ్తుంది అది. ఒక్కొక్క ట్రాన్స్లేషన్కి వచ్చే టైంకి అది మారిపోతుంది. సరే, తర్వాత ఇంకో చోట ఎక్కడుంది అంటే లేవీకాండం 20 అధ్యాయము 26వ వచనంలో ఉంటుంది. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారగునట్లు అన్య జనుల్లో నుండి మిమ్మల్ని వేరుపరిచితిని. ఆయనే దేవుడే చెప్తున్నాడు ఈ 2 మాటలు కూడా. నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు నా వారిని చెప్తున్నాడు, మీరు పరిశుద్ధులుగా ఉండాలంటున్నాడు. అన్య జనంలో నుంచి మిమ్మల్ని వేరుపరిచితిని అని చెప్తున్నాడు. కాబట్టి ఆయన జనాంగం అని దేవుడు చెప్తున్నాడు. ఇదంతా మనకు తెలిసింది. అయితే ఈ మికదేష్ ఎక్కడైనా అదే వర్డ్ని అట్లా యూజ్ చేశారా అని చెప్పి అది కూడా నేను చూడటం జరిగింది. మరి ఇంగ్లీష్ వర్షన్స్లో అయితే, అమెరికన్ స్టాండర్డ్ వర్షన్లో అయితే ఈ మాట ఉంది. యెహోవా అన్న చోట అన్ని చోట్ల కూడా జెహోవా అని రాశారు, కానీ శాంటిఫై మన వర్డ్ని యూజ్ చేశారు. మిగతా అన్ని చోట్ల హోలీ హోలీ అని యూజ్ చేసుకుంటూ వచ్చారు, కానీ ఒక అమెరికన్ స్టాండర్డ్ వర్షన్లో మాత్రం ఉన్నాయి. కావాలంటే తర్వాత మీరు చెక్ చేసుకోండి. అంటే ఎందుకు చెప్తున్నానంటే కొన్ని మాటలు మనకు చాలా అవసరం. ఆ వర్డ్ కరెక్ట్గా అదేనా అని తెలుసుకుందాన్ని. దానికోసం మరి నేను వెతికినప్పుడు అట్లా చూశాను. అయితే దేవుడు పరిశుద్ధుడని మన అందరికి తెలుసు. ఇప్పుడు యెహోవా దేవుడు తనే స్వయంగా చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడిని, మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని చెప్తున్నాడు. అలాగే విశ్రాంతి దినాన్ని ఆచరింపవలను, అది నిత్యముగా మీకు పరిశుద్ధం అని చెప్తున్నాడు. అంటే ఇదొక కట్టడలుగా చెప్తున్నాను. నా ప్రజలు మీరు పరిశుద్ధంగా నా పరిశుద్ధ దినాన్ని ఆచరించాలి అని చెప్పి దేవుడు అది ఒక డిగ్రీ, ఒక శాసనముగా ఆయన చెప్తున్నాడు అనమాట. అంటే అది మీ తరతరములకు అది ఉండాలని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనల్ని పరిశుద్ధంగా ఉండాలని చెప్తున్నాడు. అయితే మనం ఇది చూస్తే కనుక తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, ట్రినిటీ ఇస్ ద హోలీ గాడ్. మరి దీన్ని ఏమని చెప్తారంటే సేక్రెడ్
ఈ వర్డ్ని హీబ్రూలో నుంచి మికదేష్ అన్న, సెక్రెట్ అన్న, డెడికేషన్ అన్న, ఇవన్నీ ఒకటే వర్డ్స్. ప్రతిష్ఠిత వర్డ్ అనేది కరెక్ట్గా యూస్ చేస్తారు దీనికి. మికదేష్ అది హీబ్రూలో నుంచి వచ్చిన కరెక్ట్ ట్రాన్స్లేషన్ అది. ఈ హోలీ అంటే ప్రతిష్ఠించబడడం, హోలీ అది పరిశుద్ధమైనది, వాట్ ఎవర్. ఇవన్నీ ఒకటే అనమాట. అయితే మనం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి స్వయంగా చెప్తున్నాను, నేను పరిశుద్ధుడిని అని చెప్పి. మీకు అందరికి తెలుసు, ఫస్ట్ రోజు మనం మనం విన్నాము. మోషే ఎప్పుడైతే ఆ మండుచున్న పొద దగ్గరికి వచ్చినప్పుడు, నువ్వు పరిశుద్ధ స్థలంలో నిలిచి ఉన్నావు, నీ చెప్పుడు విడుము అని చెప్పి దేవుడు చెప్తున్నారు. ఆయన చెప్పాడు మరి అలాగే కుమారుడు ఆయన ఎప్పుడైతే యోహాను చేత బాప్తిసం పొందడానికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్ముడు పావురము రూపంలో వచ్చి ఆయన మీద వాలి ఉండ. అది కూడా మనకు తెలుసు, ఈయన ప్రియ కుమారుడు, దేవుడే చెప్తున్నారు దేవుని కుమారుడని. పరిశుద్ధాత్మ ఇప్పుడు మనం చెప్పుకునే రీతిగా మన మధ్యన పరిశుద్ధాత్ముడు సంచరిస్తున్నారు, హోలీ స్పిరిట్. ఇంక దీన్ని నేను చెప్పేదేం లేదు, మీకు తెలుసు. పరిశుద్ధాత్మ అంటే మరి దేవుడు పరిశుద్ధుడు మన మధ్యన సంచరిస్తున్నాడు. మరి సంచరిస్తూ మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. ఆ రోజుల్లో అయితే యెహోవా దేవుడు మాట్లాడాడు, మరి తర్వాత ఏమో యేసుక్రీస్తు వచ్చాయని చెప్పి ఉన్నాడు. ఇప్పుడైతే మన మధ్యన పరిశుద్ధాత్ముడు సంచరిస్తారు. ఏ విధంగా అంటే బైబిల్ ద్వారా. బైబిల్ అనేది మరి ఇప్పుడు మనం అనుకున్నట్టు, నాకు మాట్లాడుకున్నట్టు పరిశుద్ధమైన గ్రంథము, హోలీ బుక్. పరిశుద్ధమైన గ్రంథం ఏంటంటే బైబిల్. ఈ ప్రపంచంలో కానీ మీరు ఎక్కడైనా చూస్తే కనుక ఏ పుస్తకానికి కానీ ఏ గ్రంథానికి కానీ పరిశుద్ధ గ్రంథం అని లేదు. అంటే వీటిలో మాటలు సత్యమైనవి, పవిత్రమైనవి, ఎంతో విలువైన వాక్యం అని దేవుడు చెప్తున్నాడు అనమాట. దేవుడు పరిశుద్ధాత్ముడు దీని ద్వారా మనతో మాట్లాడి మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. పౌలు ఏమని చెప్తాడంటే, మేము పవిత్ర బోధ ప్రకటించుచున్నాము, పవిత్రమైన బోధని ప్రకటిస్తామని చెప్తున్నాడు. వీఆర్ ప్రొక్లైమింగ్ హోలీ ప్రీచింగ్ అని చెప్తున్నాడు. ఈ పరిశుద్ధమైన వాక్యాన్ని దేవుడు మరి చెప్పమని చెప్పాడు ఆయనే. మార్కు సువార్త 16:17, మార్కు సువార్త 16:17-15లో చూస్తే కనుక, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని దేవుడు చెప్తున్నాడు. మరి లూక్ 4:43లో కూడా చూస్తే కనుక, ఇంది నిమిత్తమే కదా నేను పంపబడి తిని, ఎందు నిమిత్తము రాజు సువార్తను ప్రకటింపవలెనని ఇంది నిమిత్తము నేను పంపబడి తినని దేవుడు చెప్తున్నాడు. అంటే ఈ వాక్యాన్ని, ఈ పరిశుద్ధమైన వాక్యాన్ని, ఈ సత్యమైనది, ఈ వాక్యము చేత మనం కడగబడి, శుద్ధీకరించి, పవిత్రపరచబడి, మనం ఆయన బిడలుగా పవిత్రులుగా ఉండడానికి దేవుడు మరి వచ్చినట్టు దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. జీసస్ ఎంపసైజ్ హిస్ మిషన్ టు ప్రీచ్ ద గుడ్ న్యూస్ టు ఆల్ మ్యాన్ కైండ్ అని దేవుడు చెప్తున్నాడు. అలాగే కనుక 2 తిమోతి 4:2-5 వరకు చూస్తే కనుక, ఇదంతా నేను చదివితే టైం సరిపోతున్నట్టు. సో ఈ వాక్యం చూస్తే కనుక ఏంటి మెయిన్ దీంట్లో అంటే, దేవుని వాక్యాన్ని ప్రకటించండి మరియు దాని మీద నిలబడమని చెప్తాడు. 5వ వచనంలో చూస్తే కనుక, ముందుగా చెప్తే కనుక వాక్యాన్ని ఏ సమయంలోనే ప్రకటించమంటాడు. అంటే దీని మీనింగ్ చెప్తున్నాను. సమయమందు అసమయమందు ప్రయాసపడమంటాడు. సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించమని చెప్తాడు. ఖండించమంటాడు, గద్దించమంటాడు, వాక్యంతో సరిచేయమని చెప్తా ఉంటాడు. తర్వాత సువార్తికునిగా నీ పనిని పూర్తి చేయమని దేవుడు చెప్తా ఉంటాడు అనమాట. కాబట్టి ఈ బైబిల్ టాపిక్ కాదు నాదే. యాక్చువల్గా బైబిల్ అంటే పరిశుద్ధాత్ముడని నేను చెప్తున్నాను. ఈ పరిశుద్ధాత్మ మనలో ప్రతి అనుక్షణము రోజు ఈ పరిశుద్ధ గ్రంథం చదవడం వల్ల మనం పరిశుద్ధపరచబడతామని చెప్తున్నాను. అది నా ఉద్దేశం. అయితే బయటకి ఎక్కడికి వెళ్ళకుండా నేను ఇక్కడే 31వ అధ్యాయంలో నుంచి ఈ జెహోమికదేష్, అది యెహోవా పరిశుద్ధ దేవుడు యెహోవా అని చెప్పడానికి నేను ట్రై చేస్తాను. మరి దేవుడు మరి మన బైబిల్లో చూస్తే కనుక ఈ హోలీ అనే మీనింగ్ కి ఎట్లా రిఫర్ చేయబడుతుందంటే, ఇట్ కెన్ బి రిఫర్ టు గాడ్, పీపుల్ ఆర్ ప్లేసెస్. ఈ 3. గాడ్ అనేది హోలీ, దేవుడు పరిశుద్ధుడని మనకు తెలుసు, దేవుడే చెప్పాడు, మనం చదువుకున్నాము. తర్వాత మనకి తెలుసు, దీనికి మనం ఎవరి చేత మనం నేర్చుకోవాల్సిన లేదు. దేవుడు పరిశుద్ధుడని మనకు చిన్నప్పటి నుంచి తెలుసు. మన వాక్యాలు తెలుసు, వాక్యాలు ఉన్నాయి, వాక్యాలు చదివాను కూడా. సో దేవుడు పరిశుద్ధుడు, అది మనకు తెలుసు. ఇంకా దేవుని మన ప్రజలు కూడా పరిశుద్ధులు ఉన్నారంట. ఎవరు ఈ పరిశుద్ధులు అంటే,
దేవుని కోసం తను ప్రతిష్ఠించుకున్న వారిని ఆయన సన్నిధిలో సేవ చేసుకోవడానికి దేవుడు ప్రతిష్ఠించుకున్నారంట. ఇప్పుడు ఈ 31వ అధ్యాయం చూస్తే గనక, ఎందుకంటే ఈ 31వ అధ్యాయం నుంచే మనం చదువుతున్నాం యెహోవా మిఖదేష్, ఆయన పరిశుద్ధ దేవుడని. ఈ అధ్యాయం అంతా చదివితే ఎన్నోసార్లు ప్రతిష్టత, పరిశుద్ధుడు అనే పదాలు ఎన్నిసార్లు యూస్ చేస్తుంటాయి మనం ఈ అధ్యాయం అంతా చదివితే గనక. సో మనం చూస్తే గనక ఆ అహరోన్ని దేవుడు ప్రతిష్ఠించుకున్నట్టు చూస్తాము. ఆ ఆ ప్రతిష్టత అనేది మొత్తం ఆ ప్రాసెస్ అంతా కూడా హోలీ ప్రాసెస్. మీరు అది చదివితే మీకు అర్థమవుతుంది. ఆ ప్రాసెస్ అంతా, ఆ ప్రతిష్ఠించుకునే ప్రాసెస్ అంతా కూడా హోలీ ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది. సో అక్కడ మనుషుల్లో పవిత్రత అనేది దేవునికి సేవ చేయడానికి ప్రత్యేకింపబడిన వాళ్ళని అర్థం అనమాట ఈ హోలీ. తర్వాత సేక్రెట్ ఆర్ ఏదైనా. తర్వాత ప్లేసెస్. ఏంటి ప్లేసెస్ అంటే దేవుని యొక్క ఆలయం, టెబర్నకల్, హోలీ ఆఫ్ హోలీనెస్. అది అది అతి పరిశుద్ధమైన స్థలం అనేది అయితే దేవుని యొక్క మందిరము. అయితే మీకు అర్థమైంది కదా, దేవుడు పరిశుద్ధుడు. దేవుణ్ణి సేవించడానికి మనుషులు ప్రతిష్ఠించిన వాళ్ళు పరిశుద్ధులు. దేవుని ఉండే ప్లేస్ మరి గాడ్స్ టెంపుల్ ఇస్ హోలీ ప్లేస్. ఇవన్నీ హోలీకి ఇట్స్ రిఫర్స్ అనమాట. అయితే మరి ముందుగా మనం వచ్చేస్తే కనుక, మరి ఈ పరిశుద్ధత, యెహోవా పరిశుద్ధుడు అని చెప్పి ఈ టాపిక్ మెడిటేట్ చేయాలంటే ఏం చేయాలో నాకు చాలా అర్థం కాలేదు. దేవుని కృపను బట్టి దేవుడు ఒక చిన్న మాటతో ఆ సీక్రెట్ వర్డ్ అనేది నన్ను చాలా ప్రభావితం చేసింది. ఈ విషయం నేను ముందులో నేను మందసం గురించి చదివినప్పుడు మనం మెడిటేట్ చేసాం ఒక 2-3 సంవత్సరాల క్రితం. అది ఎంతమందికి గుర్తుందో నాకు తెలియదు, కానీ నేను చెప్పాను. దాంట్లో నుంచి కొన్ని పాయింట్స్ మనం చదవడానికి ట్రై చేద్దాం. అయితే ఈ ఈ 31 అధ్యాయం అంతా చెప్పాను కదా, దేవుడు ఆ మందసానికి ఆ ఉపకరణాలు చేయడానికి, ఆర్టిస్టిక్ డిజైన్స్ చేయడానికి ఆ మనుషులు మొత్తం ఎన్నుకున్న వాళ్ళందరూ కూడా దేవుడు అందరినీ పరిశుద్ధంగా చేసేసాడు. అక్కడ బెస్లేల్ని తీసుకున్నాడు, తనకి తోడుగా ఒహొలీబాని ఇచ్చాడు. వీళ్ళందరూ ఆయన ఆత్మతో నింపబడ్డారు, ఆయన జ్ఞానం చేత నింపబడ్డారు. అది 6వ అధ్యాయం వరకు, 31-6వ వచనం వరకు నడుస్తే తర్వాత ఆ పనులు ఎలా చేయాలి, మందసము, కరుణాపీఠము, దాని యొక్క ఉపకరణాలు మొత్తం ఏంటి, ఎలా చేయాలి, తర్వాత బల్ల, నిర్మలమైన దీపవృక్షము, ధూప వేదిక, ఇవన్నీ కూడా ఆ దేవుడు చెప్తూ ఉంటాడు. అంటే దేవునికి ఆలయంలో ఉండవలసిన ఏంటి, బలిపీఠము, గంగాలము, దాని పీట, తర్వాత ప్రతిష్ఠిత వస్త్రాలు, అభిషేకించడానికి మరొక నూనె, పరిమళ ధూప ద్రవ్యములు, ఫ్రాగ్రెన్స్, ఇన్సెన్స్ అనమాట, అవన్నీ వేయడానికి. అవన్నీ కూడా దేవుడు చెప్తాడు. చెప్పిన తర్వాత అహరోన్ని దేవుడు నువ్వు ఎట్లా ప్రతిష్ఠించాలనేది చెప్తా ఉంటాడు. అక్కడ ఆ వస్త్రాల దగ్గర ఏమని ఉంటాయి అంటే సీక్రెట్ క్లోత్స్, ప్రతిష్ఠిత వస్త్రములు. ఏంటి ప్రతిష్ఠిత వస్త్రము? హోలీ అంటే హోలీ క్లోత్స్. ఏంటి హోలీ క్లోత్స్? దేవుని దానికి ప్రత్యేకంగా చాలా పెద్ద డిజైన్ అనమాట ఆ క్లోత్స్కి. ఆ పరిశుద్ధమైన వస్త్రాలు మనం కూడా కలిగి ఉండగలగాలి. నువ్వు ఆయన సన్నిధికి ఎందుకు ఈ ప్రతిష్ఠ వస్త్రాలు అహరోను వేసుకుంటున్నాడంటే, ఆయన అతి పరిశుద్ధ స్థలంలోకి రావడానికి ఆయనకు ఒక స్పెషల్ క్లోత్స్ ఇచ్చాడంట దేవుడు. మనకు కూడా, మనం ఆయన సన్నిధిలోకి వస్తున్నప్పుడు మనకు కూడా ఒక స్పెషల్ క్లోత్స్ కావాలని దేవుడు ఈరోజు తెలియజేస్తున్నాడు. అంటే అహరోనుకే స్పెషల్ క్లోత్స్. ప్రధాన యాజకుడు, ఆయనకి స్పెషల్, ఆయన ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకుడు మనం యేసుక్రీస్తులను చూస్తాము. చూసుకుంటూ ముందుకెళ్దాం. అయితే ఈ ప్రతిష్ఠ వస్త్రాలంట అకార్డింగ్ టు ద ఎక్సోడస్ 28:2 చూస్తే కనుక, అతనికి అది అలంకారము ఘనతయు కలిగినట్లు నీ సహోదరుడైన అహరోనికి ప్రతిష్ఠ వస్త్రములు కుట్టవలెను. ఈ ఈ వస్త్రాలంట అహరోనికి వారి కుమారులకంట, ఎస్పెషల్లీ ప్రధాన యాజకుడు అహరోని కంట డిగ్నిటీ అండ్ ఆనర్ అంట. మీరు కొన్ని ట్రాన్స్లేషన్స్ లో చూస్తే ఇట్స్ గ్లోరీ అని ఉంటుంది, బ్యూటీ ఉంటుంది, గ్లోరియస్, బ్యూటిఫుల్, వాట్ ఎవర్ ఏదైనా అది కనుక అది ఒక అలంకారమును ఘనతను తెస్తుందంట. ఆనర్ అండ్ డిగ్నిటీ ఆర్ బ్యూటిఫుల్.
ఇది తీసుకొస్తున్నాడు. అటువంటి వస్త్రాలు మనకున్నాయా అని దేవుడు ఈరోజు ప్రశ్నిస్తున్నాడు. ఏంటి ఈ అహరోను వస్త్రాలని మనం కనుక చూస్తే గనక, ఫస్ట్‌గా చూస్తే గనక ఇదంతా చదివే టైం నాకైతే లేదు. ఆ వస్త్రాలు ఏంటి అనేది నిర్గమకాండము 28వ అధ్యాయము 4వ వచనం నుంచి చూస్తే గనక ప్రధాన యాజకుడు వేసుకోవాల్సిన వస్త్రాల గురించి చెప్తున్నాను. మొదటిది విచిత్రమైన చొక్కాయి, రెండోది నిలువుటంగి, మూడోది ఏఫోదు, నాలుగోది పతకము, 5 పాగా, 6 దట్టి, ఏడోది బంగారు రేకు. అయితే ఇవన్నీ అహరోనుకి వేయాలంట. ఎప్పుడు ఆయన్ని దేవుని యొక్క సన్నిధి దగ్గరికి తీసుకొచ్చి అక్కడ ఆయనకు స్నానం చేయించి, నీళ్ళతో స్నానం చేయించి ఈ వస్త్రాలు, ఈ పరిశుద్ధమైన వస్త్రాలు వేయాలని చెప్తున్నారు. అయితే వస్త్రాల గురించి మాట్లాడుతున్నాను నేను ఈరోజు. ఉంది వస్త్రాలు అంటే మొదటిదిగా వస్త్రం ఏంటంటే విచిత్రమైన చొక్కాయి. ఫస్ట్ వాళ్ళ శరీరం మీద ఫస్ట్ వేయాల్సింది ఏంటంటే విచిత్రమైన చొక్కాయి. ఈ విచిత్రమైన చొక్కాయి ఏంటంటే వైట్ లాంగ్ ఇన్నర్ లాంగ్ డ్రెస్. ఫస్ట్‌గా మరి మొదటిగా వేసేది ఏంటంటే వైట్ ఇన్నర్ లాంగ్ వేస్తారు. అయితే ఈ మరి తెల్లని నార బట్ట దేన్ని సూచిస్తుందంటే దేవుని యొక్క నీతిని తెలియజేస్తుంది. అలాగే రైచియస్‌నెస్, ప్యూరిటీ. ఇవన్నీ మనకి కామన్‌గా తెలుసు. ఎందుకంటే ఆయన ఈ వైట్ అనగానే అందరూ చెప్తాం ఇస్ హోలీ అని చెప్తాం. హోలీ గాడ్ మనకు తెలుసు. అయితే యేసుక్రీస్తుకి ఎట్లా సాదృశ్యంగా ఉందో చూద్దాం. అయితే సామ్ 132:9లో చూస్తే గనక నీ నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకుందురుగాక, నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురుగాక. అంటే నీ యాజకులు నీతిని వస్త్రం వలె ధరించుకోవాలంట. ఆయన ప్రజలంట నీతిని వస్త్రం వలె ధరించుకోవాలంట. నీతి వస్త్రం అంటే ఏంటి? యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు. ఆయన నీతి గలవాడు కాబట్టి ఆయన వస్త్రము, నీతి వస్త్రము మనము యాజకులను ధరించుకోవాలంట. మనం ఆయన బిడ్డలు ధరించుకోవాలని దేవుడు చెప్తున్నాడు. అది యేసుక్రీస్తులో ఎలా నెరవేరింది అని మనం చూస్తే గనక మనకందరికీ తెలుసు. ఆయన నీతిమంతుడు. జనరల్‌గా ఆయన నీతిమంతుడు గనుక మనల్ని కూడా నీతిమంతులుగా చేయాలనుకున్నాడు. నీతిమంతులుగా చేశాడు, నీతిమంతులుగా నింపాడు, నీతిమంతులుగా ఆయన మార్గంలో నడిపిస్తున్నాడు. అయితే ఇక్కడంట లూక్ 28:47లో శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉన్నాడని చెప్పి దేవుణ్ణి మహిమపరచును. ఇది ఎప్పుడు జరుగుతుంది? క్రూసిఫిక్షన్ టైంలో శతాధిపతి అంట దేవుని దగ్గరగా గమనించంట, చూసినప్పుడంట అయ్యో ఈయన నిజంగా దేవుడని అప్పుడు గుర్తిస్తాడంట. ఆయన నీతిమంతుడని చెప్తున్నాడంట. ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన నోరైనా మెదపలేదే, అయ్యో ఈయన ఎంత మంచివాడు, ఎంత నీతిపరుడు, ఒక్క మాటైనా అనలేదే అని చెప్పి ఆయన్ని స్తుతిస్తున్నాడంట. అలాగే పిలాతు వైపు కూడా ఆయన నీతిమంతుడు, నాకు దర్శనం కలిగింది ఈ రోజు, ఆయన నీతిమంతుడు అని చెప్తుందంట. అంటే రోమ 3:10లో చూస్తే గనక నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, నీతిమంతుడు ఎవ్వరు లేరని చెప్తున్నాడు అనమాట. మరి ఆయన ఒక్కడే దేవుడని, యేసుక్రీస్తు మాత్రమే నీతిమంతుడని మరి వాక్యం తెలియజేస్తుంది. అలాగే చూస్తే కనుక 1 జాన్ 2:1లో చూస్తే కనుక ఎవడైనాను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి దగ్గర ఉన్నాడంట. ఆ తండ్రి దగ్గర ఈ ఉత్తరవాది ఉన్నాడంట. అదే చూస్తే ఎందుకు ఆయన దగ్గరికి వస్తే ఏం జరుగుతుంది? ఆ ఉత్తరవాది దగ్గరికి వస్తే ఏం జరుగుతుంది? మన పాపాలను ఎలా క్షమించబడతాయి అని చూస్తే కనుక 1:7 చూస్తే అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చెయ్యును. ఫస్ట్ పీటర్ 1:19లో చూస్తే కనుక పరిశుద్ధమైన రక్తంతో మన పాపాలు కడగబడతాయి అని చెప్తా ఉంటాడు అనమాట. ఈ ఈ ఈ యేసుక్రీస్తు అనే ఉత్తరవాది దగ్గరికి వచ్చినప్పుడంట మన పాపాలు ఆల్రెడీ ఆయన మన పాపాలు ఆయన కడిగి వేశాడంట. కడిగి వేసి తండ్రికి యొద్ద పక్కన కూర్చున్నాడని చెప్తున్నాడు. అంటే ఆయనే మధ్యవర్తిగా ఉండి తండ్రికి చెప్తున్నాడంట క్షమించమని. మరి ఆయన ఎలా క్షమిస్తాడు, ఎలా క్షమింపబడతాయి అంటే గనక మనం చూస్తే గనక మన పాపాలని మనం ఒప్పుకోవాలి ఆయన సన్నిధికి. మనం ఒప్పుకున్నప్పుడంట
ఎవడైనాను పాపం చేసినా ఆ నీతిమంతుడి దగ్గరికి రావాలి. ఆ నీతిమంతుడు యేసుక్రీస్తు రక్తంలోనే మనకి విడుదల ఉందని చెప్తున్నాను అనమాట. ఎర్రమైన మన పాపాలు వస్త్రాలు, మన వస్త్రాలంట మాలిన్యం అయిపోయి ఎర్రగా ఉన్నాయంట. ఆ వస్త్రాలతో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడంట ఆయనంట పరిశుద్ధ రక్తంతో కడిగంట పవిత్రపరుచి మరి ఎంతో తెల్లగా చేస్తాడని దేవుడు సెలవిస్తున్నట్టు లేఖనంలో. రండి మన వివాదము తీర్చుకుందాము, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గోరుబచ్చు వలెని తెల్లనివని యెషయా 1:18 చెప్తున్న రీతిగా మరి మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ఉత్తరవాది మన పాపాలను కడిగి మనల్ని పరిశుద్ధపరిచి హిమము కంటే తెల్లగా చేస్తుంది. ఎర్రనివైన ఈ పాపాలంట ఆ, మరి పవిత్రపరుస్తున్న దేవుడు కడిగి వేస్తాడంట. మరి అలాగే మరి మనందరికీ తెలుసు ఇది ఎప్పుడు చెప్తుంది. మన నిజమైన జీవితంలో ఒకసారి కడుక్కుంటే సరిపోదు, రోజు కడుక్కోవాలి. మనం చేస్తున్న పాపాలని రోజు 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 కడుక్కోవాలి. దావీదు మహారాజు మరి దేవుని సన్నిధిలో మరి 31 కీర్తనలు ఆయన చేసిన పాపాలను ఒప్పుకుని రక్షణ ఆనందం మరలా నాకు అనుగ్రహించుకున్నప్పుడు దేవుని అనుగ్రహిస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. కాబట్టి మన నిత్యము కూడా ఆయన సన్నిధిలో పాపాలను ఒప్పుకున్నప్పుడు ఆయన కడిగి మనల్ని పవిత్రపరిచినట్టుగా చూస్తాం. అలాగే హీబ్రూ మరి 10 10 నుంచి 10 నుంచి 20 వరకు చూస్తే గనక యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గంలో నడిపిస్తాడని చెప్తారు. మీరు ఈ వాక్యాల తర్వాత చదువుకుని ఆయన ప్రతిష్ఠించిన మార్గంలో మనల్ని నడిపించి నీతిమంతులుగా చేసి ఆయన రక్షణ వస్త్రము మనకు ధరింపచేసి నీతి అనే పైబట్టాను మనకు ధరింపచేస్తాడని చూస్తాము. అంటే ఎప్పుడు ఇది ఇలా జరుగుతుందంటే ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడినప్పుడు మరి ఆ ఎఫ్ఈసి 4:24 ఏమవుతుందంటే ఆ దేవుని పోలికగా ఆయన మనం మార్చబడతాము, నవీన స్వభావం ధరించుకునే వాళ్ళను. ఈ నవీన స్వభావం ఏంటి అంటే కనుక ఫుట్ నోట్లో ఉంటుంది, నవీన పురుషుని స్వభావం ధరించుకోవాలని ఉంటుంది. అంటే ఏంటంటే కనుక లైక్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ ట్రూ రైచియస్నెస్ అండ్ హోలీనెస్. అంటే నూతన స్వభావం ఆయన ఒక నిజమైన నీతి పరిశుద్ధత మనలో ఉంటుందని చెప్తున్నాం. అంటే ఈ మరి మరియు ఆమె ధరించుకుంటకు ప్రకాశములను నిర్మలమైన సన్నపు నారా బట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధ క్రియలు అనమాట. ఆ పరిశుద్ధ క్రియలు దేవుని యొక్క నీతి క్రియలు. ఆ వస్త్రం మన మీద కప్పబడుతుంది అనమాట. నీతి అనే రక్షణ వస్త్రము మరి మనకి ఇయ్యబడుతుంది. ఇదే తెల్లని నారా బట్ట. అంటే నీతి అనే రక్షణ వస్త్రం మొదటగా మనం కప్పుకోవాలి, మనం అది ధరించాలి. అది అది ముందుగా వేసుకోవాల్సిన మనకి రక్షణ కావాలి. నీతి అనే రక్షణ వస్త్రం మనకు కావాలి. దేవుని యొక్క నీతి రక్షణ వస్త్రం మనకు కావాలి. సో ఫస్ట్ గా తీసుకుంటాం. నెక్స్ట్ చూస్తే కనుక నీలి నిలువుటంగి. ఈ నిలువుటంగిని కూడా రెండు విధాలుగా చెప్తారు. ఏ ఫోదు నిలువుటంగి అని చెప్తారు. అంటే ఈ నిలువుటంగి మీద ఏ ఫోదుని ధరిస్తాడు కాబట్టి సెకండ్ డ్రెస్ మీద ఇంకో థర్డ్ డ్రెస్ అనమాట. ఏ ఫోదు అంటే ఈ రెండు కలిసి ఉన్నట్టుగా ఉంటాయి కాబట్టి ఈ ఏ ఫోదు నిలువుటంగి అంటారు అనమాట. ఈ నిలువుటంగి గురించి చూద్దాం. చాలా టైం అవుతుంది. ఈ బ్లూ డ్రెస్ సెకండ్ రెండో డ్రెస్ వేసుకోవాల్సింది ఏంటంటే బ్లూ కలర్ అనమాట. ఈ బ్లూ కలర్ ఈ నిలువు టంగినంట బ్లూ థ్రెడ్ తో కడతారంట, కుడతారనమాట. నిర్గమకాండము 28:31. మరియు ఏఫోదు నిలువు టంగి కేవలము నీలి దారముతో కుట్టవలెను. ఓన్లీ అక్కడ యూస్ చేసేదంటే ముందేమో వైట్ థ్రెడ్, ఇప్పుడేమో బ్లూ థ్రెడ్. ఈ బ్లూ కలర్ అనేది సాదృశ్యం చెప్పుకుందాం. అంటే ఈ కలర్ ని, అంటే కలర్స్ చెప్పాలని కాదు నా ఉద్దేశం. జస్ట్ దేవుడికి ప్రతి దానికి బైబిల్లో ప్రతిది కలరే కానీ ప్రతి ఒక్క పాయింట్ ఎన్నో మీనింగ్స్ ఉంటాయి. ఈ బ్లూ కలర్ అంటే హైనెస్ రిప్రజెంట్ చేస్తుందంట. అంటే ఉన్నతమైన స్థానం. ఆకాశం బ్లూ కలర్ లో ఉంటుంది కదా, అది ఆయన సింహాసనం కూడా బ్లూ కలర్ లో ఉంటదంట. హేజ్కేల్ చెప్తా ఉంటాడు, నేను ఒక సింహాసనం చూశాను, ఒక బ్లూ సింహాసనం అంటే నీలి రంగు సింహాసనం చూశాను, దాని మీద ఒక నరరూపి అయిన వాడొకడు ఆసీనుడై ఉన్నాడని చెప్తున్నాడు. 1:25. నేను చదవట్లేదు, జస్ట్ చెప్తున్నాను, టైం లేదు కాబట్టి. సో ఆయన ఒక నీలి రంగు సింహాసనం చూసాడంట. ఆ సింహాసనం ఎక్కడుందంట? ఆకాశం మీద ఉందంట. మరి ఆయన సింహాసనం ఎక్కడుంది? పరలోకంలో ఉందని చెప్తున్నాడు అనమాట. ఆయన
మరి యెషయా 55:9 కూడా ఏం చెప్తాడంటే, మీ ఆకాశములు భూమికి పైనను ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గములు కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. అలాగే చూస్తే గనక ఇది దేవుని సాదృశ్యం ఏంటంటే హైనెస్. ఏసు మరి దేవుడు ఆకాశమందు పరలోకంలో ఉన్నాడు. ఆయన ఉన్నతమైన వాడు. కాబట్టి ఆయన గనక మరి యేసుక్రీస్తు ఆ ఉన్నతమైన స్థితి నుంచి ఆయన మన కోసము అగాధంలో పడిపోయిన మన కోసం ఆయన దిగి వచ్చినట్టు చూస్తున్నాము. ఆకాశం నుంచి తండ్రి చేత మరి ఆయన కుమారుడు పంపబడినట్టుగా మనం చూస్తాం. మనకి తెలుసు. అయితే నేను ఇక్కడ చాలా పాయింట్స్ మాట్లాడాలి కానీ నాకు టైం లేదు. బ్లూ కలర్ అనేది వాటర్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. వర్డ్ ఆఫ్ గాడ్ని రిప్రజెంట్ చేస్తుంది. దేవుడు వాక్యముతో ఉదక స్నానం చేసుకోవాలని ఆ ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. అంటే వాటర్ కి, ఇది లివింగ్ వాటర్ కి, వర్డ్ ఆఫ్ గాడ్ కి ఈ వాక్యం అన్నమాట. ఈ వాక్యంలో ఉదక స్నానం చేయాలని చెప్తున్నాడు దేవుడు. వాక్యంతో మనం కడుక్కోవాలని చెప్తున్నాడు. అయితే నాది ఈ టాపిక్ కాదు కానీ ఆ దేవుడు పైనుంచి కిందకి దిగి వచ్చాడు. ఎందుకు దిగి వచ్చాడు అంటే ఎంత తగ్గించుకుంటే ఆయన భూమికి దిగి వచ్చాడు. మీరు అదే చూస్తే గనక ఫిలిప్పి 2:6 చూస్తే గనక యేసుతో ఉండుట భాగ్యం కాదని ఎంచుకోలేదు కానీ ఆయన మరి ఆయన మాటని నెరవేర్చడానికి, ఆయన పనిని నెరవేర్చడానికి ఆయన కిందకి దిగి వచ్చినట్టుగా చూస్తాము. యాక్చువల్ గా మనం అది మన స్పిరిచువల్ గా చూస్తే గనక మనము స్పిరిచువల్ గా చూస్తే గనక లూక్ 10:30 చూస్తే గనక ఒక మనిషి అంట ఎరుషలేం నుంచి ఎరుకోకి దిగి వెళ్తున్నాడంట. మన స్పిరిచువల్ ఎప్పుడు దిగి వెళ్ళకూడదు. దిగి వెళ్తే అక్కడ దొంగ ఉంటాడు. కాబట్టి అక్కడ మనల్ని మన స్పిరిచువల్ ఎప్పుడు దిగి వెళ్ళకూడదు. ఎప్పుడు ఎరుషలేం ఎక్కి వెళ్ళే వారిగా ఉండాలి. ఆయన ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి. అది రిప్రజెంట్ చేస్తుంది. కానీ ఇక్కడ మనం ఆ దిగువ భాగంలో ఉండిపోయాము. దొంగ చేత మనం మరి మరి గాయాలు పడి ఉండగా ఆయన ఉన్నతమైన స్థానం నుంచి ఆయన కిందకు దిగొచ్చి మనల్ని పాపాలను కడిగినట్టు చూస్తాం. అది ఏంటి రిప్రజెంట్ చేస్తుంది అంటే ఒబీడియన్స్ రిప్రజెంట్ చేస్తుంది. జాన్ 6:38 చూస్తే కనుక నా ఇష్టము నేను నెరవేర్చుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు పరలోకం నుండి దిగి వచ్చాను. తండ్రి చిత్తము నెరవేర్చడానికి ఆయన కిందకి దిగి వచ్చానని చెప్తున్నాడు. అలాగే ఫిలిప్పి 2:8 చూస్తే కనుక మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎంత ఒబీడియంట్ కదా. ఇక వేరే వాక్యాలు ఏం చదవనవసరం లేదు. ఇది ఒకటి చాలా ఒబీడియంట్ అనడానికి. దేవుడు ఎంత ఒబీడియంట్. ఆయన మాట నెరవేర్చడానికి, మనల్ని హెచ్చించడానికి ఆయన దిగి వచ్చాడు. అంటే రెండో వస్త్రం మనకి ఏముండాలి? ఈ నిలువుటంగి ఏమి సూచిస్తుందంటే, ఏమి సాదృశ్యంగా ఉందంటే ఒబీడియన్స్. మనకి ఒబీడియన్స్ కి సాదృశ్యంగా ఉంది. మొదటిది నీతి అనే రక్షణ వస్త్రం వేసుకున్నాం. రెండోది ఒబీడియన్స్ అనే వస్త్రము, నిలువుటంగి మనం వేసుకోవాలి. ఎప్పుడు ఎక్కడికి? ఆయన సన్నిధిలో ఉండడానికి, ఆయన సన్నిధికి రావడానికి ఇట్టి విధంగా రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. తర్వాత ఏఫోద్ అంటే ఏంటంటే నిర్గమకాండం 28:5 చూస్తే గనక వారు బంగారును నీల ధూమ రక్త వర్ణములు గల సన్న నారాను తీసుకుని అది వస్త్రంగా చేయాలని ఉంటుంది. అక్కడ అన్ని చూస్తే గనక యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఏమేమి థ్రెడ్స్ యూస్ చేస్తారంటే బ్లూ, పర్పుల్, రెడ్ ప్లస్ గోల్డ్ ని దాన్ని కొట్టి దాన్ని రేకులుగా చేసి తీగలుగా చేసి దాన్ని కొడతారనమాట. ఇది కలర్ఫుల్ వస్త్రం యాక్చువల్గా. అయితే ఇది చిత్రకారుని పనిగా చెప్తారంటే ఒక స్కిల్ఫుల్ వర్క్, అంటే ఒక మంచి ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తున్నాం. కలర్ఫుల్ డ్రెస్ అనమాట. ఈ డ్రెస్ దేన్ని సూచిస్తుందంటే ఇట్స్ స్పెషల్. ఇది ప్రత్యేకం అన్నమాట. అయితే దేవుడే ప్రత్యేకత గలవాడు. మనకి ఆయనకి ఏంటి తేడా? ఆయన పరిశుద్ధుడు. ఆయన ఆయన ప్రత్యేకింపబడినవాడు. హీబ్రూ 7:26 చూస్తే గనక పవిత్రుడును నిర్దోషి నిష్కలంకుడును పాపంలో చేరక ప్రత్యేకంగా ఉండేవాడు ఆకాశం కంటే మిక్కిలి హెచ్చైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఆయనలో అన్ని స్పెషల్ క్వాలిటీస్ పౌలు చెప్తా ఉన్నాడు. దేవుడు హీ స్పెషల్. ఎందుకు స్పెషల్ అంటే మనలాగా ఆయన జన్మించలేదు. ఆయన కన్యక గర్భం నుంచి వచ్చినవాడు. ఆయన పరిశుద్ధుడు అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతి శక్తి నిన్ను కమ్ముకును అని మరియకి ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన పరిశుద్ధాత్ముడు.
ఆమె పొందుకున్నప్పుడు ఆమె గర్భవతి అయి ఆమె పరిశుద్ధమైన దేవునికి దేవుడు పరిశుద్ధ ఆ, మరియ పరిశుద్ధ జన్మనిచ్చినట్టుగా చూస్తున్నాం అన్నమాట. ఆయన పరిశుద్ధుడు, మనలాగా పుట్టినవాడు ఆయన కాడు, ఆయన స్పెషల్ అని చెప్తున్నాడు. అంటే అటువంటి స్పెషల్ ఏంటి అంటే గనక దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ స్పెషల్ ఏంటంటే ఏం చెప్తున్నాడు, కిందకి దిగొచ్చాడు కదా ఆయన ఆ, నరరూపి అంటే మానవుడు కింద మార్క్ 10:45 చూస్తే మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయడానికి వచ్చాడంట. దేవుడు సేవ చేయడానికి వచ్చాడంట. అక్కడ లూక్ 12:37 చూస్తే గనక ఎవరు మెలకుగా ఉంటారో జస్ట్ చెప్తున్నా, ఎవరు మెలకుగా ఉంటారో వాళ్ళని చూసి దేవుడు ఉమ్, ఆ ఆ ప- వారిని భోజన పంక్తిని కూర్చుని పెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిత్యంగా చెప్తున్నాడు. అంటే దేవుని కోసం కనిపెట్టుకునే వారికి ఆయనే వచ్చి సేవ చేస్తున్నాడు, ఆయనే పరిచారం చేస్తాడంట, మరి ఉపచారం చేస్తానని చెప్తున్నాడు. అలా అటువంటి సేవ చేసే గుణం. మరి ఇతరులకి మనకి ఉన్న తేడా ఏంటంటే సేవ చేసేది. క్రైస్తవులు అంటేనే వాళ్ళు సేవ చేసి ఎక్కడైనా క్రిస్టియన్ చారిటీస్ సేవలు, అది ఏ సేవ అయినా కావాలి, నువ్వు సరే నువ్వు ఎటువంటి సేవ అయినా కానీ వాళ్ళల్లో సేవ చేసే గుణాన్ని, ఇది స్పెషల్ అంతే. ఇది క్రిస్టియన్స్కే ఉంటుంది ఎక్కువ చూస్తే కనుక. కాబట్టి ఆ సేవ చేసే గుణాన్ని మనకు ఉండాలంటున్నారు, అది ఒక స్పెషల్. ఈ ఏఫోదు అనేది ఉమ్, ఒక సేవ చేసే గుణాన్ని తెలియజేస్తుంది. అది మూడో వస్త్రంగా మనం వేసుకుంటాం. తర్వాత పథకం. ఈ పథకం అంటే ఏంటి అంటే గనక ఇవన్నీ పరిశుద్ధమైన వస్త్రాలు. ఇప్పుడు పథకం పథకం అంటే బెస్ట్ ప్లేట్ ఆఫ్ జడ్జ్మెంట్, న్యాయ విధాన పథకము. ఇది ఎక్కడ ఉంటుందంటే ఎక్సోడస్ 28:15 చూస్తే కనుక దీన్ని చేసే ప్రాసెస్ కూడా ఉంటుంది. దీంట్లో చాలా జ్యువెలరీ. ఇది ఇది జ్యువెలరీ, నాట్ ఏ క్లోత్. అంటే ఆ దారాలతో కుడతారు కానీ ఒక ప్లేట్, బెస్ట్ ప్లేట్ అన్నమాట. దాంట్లో అంట 12 స్టోన్స్ ఉంటాయి, 12 స్టోన్స్ ఉంటాయి అంట. 4 rows ఆఫ్ స్టోన్స్ అంటే 4 rows ఉంటాయి. ఈచ్ రో 3 స్టోన్స్ ఉంటాయి అన్నమాట. ఈ ప్లేట్ అంట దీంట్లో అన్ని గోమేదకం, పద్మరాగం, నీలం, అన్ని స్టోన్స్ ఉంటాయి విత్ ఇజ్రాయెల్ ఒక పేర్లతో ఉంటాయి అన్నమాట. ఈ పథకం అంట ఎక్కడ ఉంటదంట ఏఫోదు మీద, మరి హృదయానికి అంటే హార్ట్ కి టచ్ అయ్యేలాగా ఆ ప్లేట్ పెడతారు అనమాట. ఏంటి ఇది సాదృశ్యం అంటే గనక వీఆర్ సో క్లోజ్ టు గాడ్. అండ్ ఆయన ప్రేమ మనకి ఎంతకన్నా దగ్గరగా ఉంచాడు అనమాట. అది ప్రేమను సూచిస్తుంది. ఆ ఆ ప్లేట్ ని దేవుని సూచిస్తుంది అంటే ప్రేమను అనమాట. ప్రేమ అనగానే మనకు తెలిసిపోతుంది. ఫస్ట్ కొరింథియన్స్ 13 లో ఉంటది కదా, దీర్ఘకాలము సహించును, దయను చూపించును, మత్సలపడ్డు, డంబంగా ప్రవర్తించదు, ఉప్పొంగదు. ఆ ఇవన్నీ ఉంటాయి కదా, అన్నిటిని తాళును, అన్నిటిని కప్పును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముండును. అటువంటి శాశ్వతమైన ప్రేమతో యేసుక్రీస్తు మాత్రమే వారి ప్రేమించాడు. చాలా వాక్యాలు ఉన్నాయి. ఫస్ట్ జాన్ 4:10, 16, 19. మొదటగా ఆయన ప్రేమించాడు కాబట్టి మనం తర్వాత ప్రేమించాము. కాబట్టి ఇవన్నీ కూడా ఆ ఆయన ప్రేమ, ఆయన మనల్ని ప్రేమించాడని చెప్తున్నాడు. అంటే మనల్ని ఆయన గుండెల మీద పెట్టుకున్నట్టు చూస్తున్నాం, ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించినట్టుగా ఉన్నాం. అలాగే మనం కూడా ఉండాలి. ఇదొక దాన్ని ఏమంటారంటే పరిశుద్ధ పరిశుద్ధ అలంకారణ అని చెప్పుకోవచ్చు. ఆ అంటే ఆ జ్యువెలరీ కదా, మనం జ్యువెలరీ వేసుకుంటాం కదా, ఈ పరిశుద్ధ అలంకరణ ఎలా ఉండాలంటే ఒక ప్రేమను సృష్టించే ప్రేమ సాదృశ్యంగా ఉండాలని చెప్తున్నాడు దేవుడు. ఎవడైనను తనను హాని చేసినని ఒకడును అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు అంటే క్రీస్తు, పుట్టినోట్ల క్రీస్తు అని ఉంటది, మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించుకుంటున్నాడు. దేవుని ప్రేమను మీరు కలిగి ఉండండి, ఆయన మనల్ని క్షమించారు, మీరు కూడా క్షమించరు అని చెప్తున్నాడు అనమాట. అదేంటంటే వీటన్నిటిపైన పరిశుద్ధాత్మ బంధమైన ప్రేమను ధరించుకుంటే, అంటే ప్రేమ అనే వస్త్రాన్ని మీరు కప్పుకోమని దేవుడు చెప్తున్నాడు అనమాట. ఇది పరిశుద్ధ అలంకరణ. ఇది కూడా సాంగ్ 96:19 ఉంటది. పరిశుద్ధ పరిశుద్ధ అలంకారం ధరించుకుని యెహోవాకు నమస్కారం చేయడి, ఆయన సన్నిధిలో మనకండి అని చెప్తుంది. అంటే ప్రేమ కలిగి ఆయన సన్నిధిలో ఉండాలని చెప్తుంది అనమాట.
ట్రూ లవ్ ఈజ్ మర్సిఫుల్, కంపాషనేట్ అని కూడా తెలియజేస్తుంది. అంటే ఈ పథకము బెస్ట్ ప్లేట్ ఆఫ్ జడ్జ్మెంట్ దేని సాదృశ్యంగా ఉంది అంటే ప్రేమకు సాదృశ్యంగా ఉంది. ఈ ప్రేమను ధరించుకోవాలని చెప్పేసి ఉంది. తర్వాత ఇక లాస్ట్ గా మనం చూస్తే గనక కిరీటం. కిరీటం అంటే ఏముండదు, ఒక ఫోర్ హెడ్ మీద ఒక బంగారు రేకు మీద యెహోవా పరిశుద్ధులని రాసింది ఈ ప్రధాన యాజకుడు తల మీద కట్టాలన్నమాట. ఈ టర్బన్ కి ముందు కట్టాలి. ఆ పాగా మీద పరిశుద్ధుడు అనే సూత్రం కట్టాలి. దారంతో బ్లూ థ్రెడ్ తో దాన్ని కట్టి ఆ సూత్రం అంటే ఆ రేకు మీద యెహోవా పరిశుద్ధుడని ఉంటది. పరిశుద్ధుడు అంటే గనక మీరు చూస్తే గనక అక్కడ ఫుట్ నోట్ లో ఎక్సోడస్ 28:37 లో మీరు చూస్తే గనక అక్కడ ఆ పరిశుద్ధుడు అనే దానికి ఫుట్ నోట్ ఏంటంటే ప్రతిష్ఠింపబడిన వాడని అర్థం వస్తుంది అనమాట. అయితే దీంట్లో ఇక్కడ ఉన్నది ఏంటంటే కిరీటం గురించి మాట్లాడాలి. మనం ఎన్నో కిరీటాలు ఉన్నాయి. ఆ బైబిల్లో ఎన్నో కిరీటాలు ఉన్నాయి, లోకంలో ఎన్నో కిరీటాలు ఉన్నాయి. కాబట్టి కిరీటం అంటే ఏంటంటే మరి దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు మన నిమిత్తమై ఆయన ముళ్ళ కిరీటాన్ని పెట్టబడినగా చూస్తాం. మన కోసం ఆ కిరీటాన్ని పెట్టబడినట్టుగా చూస్తాం. జాన్ 19:2-3 సైనికులు ముళ్ళతో కిరీటం అల్లి ఆయన తల మీద ఉంచారంట. అతను మళ్ళీ అలాగే ఆ పైన తల మీద ఏమైనా పెట్టారు, ఇతడు యూదులకు రాజైన యేసని రాశారనమాట. అక్కడేమో దేవుడు నీవు యెహోవాకి ప్రతిష్ఠింపబడ్డావు, నా బిడ్డని ఆయన చెప్తే ఇక్కడే ఆయన్ని ఉంది ముళ్ళ కిరీటముతోను ఆయన హేళన చేస్తూ ఇతడు యూదుల రాజు అని చెప్పి అక్కడ పెట్టినట్టు మనం చూస్తున్నాం. అయితే ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధన సహించిన వాడై ప్రభువు తాను ప్రేమించిన వాడిని వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. అంటే శోధన సహించాలి. మనం వెళ్తున్న మార్గంలో మనం ప్రతి విషయంలో ఓర్పు సహనాలు కావాలి, సెల్ఫ్ డిసిప్లిన్ కావాలి, సెల్ఫ్ కంట్రోల్ కావాలి. ఆ సెల్ఫ్ కంట్రోల్ కావాలంటే దేవుడు మాదిరిగా వచ్చున్నాడు. మరి ఆయన ఆయన దగ్గర ఒక జీవ కిరీటం ఉందని చెప్పాడు. అది 1 కొరింథీ 9:24 చూస్తే కనుక పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుడు గాని ఒక్కడికి బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలనే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మరి ఈ పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండుము. అన్ని విషయంలో మితముగా ఉండమంటారు. అంటే ఓపికతో అన్ని విషయంలో మితముగా ఉండంటే సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ డిసిప్లిన్. నువ్వు వెళ్తున్న ఆత్మీయ జీవితంలో సెల్ఫ్ డిసిప్లిన్ గా ఉండు. ఎన్నో టెంప్టేషన్స్, ఎన్నో శోధనలు ఎన్నో వస్తుంది, అయినప్పుడు కూడా ఒక డిసిప్లిన్ గా ఉండమని దేవుడు చెప్తున్నాడు. వారు క్షయమగు కిరీటము పొందుదురు గాని అంటే ఎథ్లిక్ గురించి మాట్లాడుతున్నాడు, ఒక స్పోర్ట్స్ మ్యాన్ గురించి మాట్లాడు. కానీ మన స్పిరిచువల్ లైఫ్ అయితే మనమైతే అక్షయమగు కిరీటము పొందినట్లు మితముగా ఉండుము. అంటే ఓపికతో సెల్ఫ్ కంట్రోల్ గా ఉండు, ఇంపర్షబుల్. మరి ఒక కిరీటం పొందుకోవడానికి మితముగా సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ డిసిప్లిన్ గా ఉండమని పౌలు చెప్తున్నాడు అనమాట. సో మనం వెళ్తున్న ఆత్మీయ జీవితంలో ఎంతో డిసిప్లైన్ గా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. అప్పుడు ఉన్నప్పుడంట ఆయన జీవ కిరీటం మనకి ఇస్తాడంట. సో మనం కలిగి ఉన్న వస్త్రాలు ఏంటి? నీతి అనే రక్షణ వస్త్రం కావాలి, ధరించుకోవాలి. ఒబీడియన్స్ అనే వస్త్రం ధరించుకోవాలి, సేవ అనే వస్త్రం ధరించుకోవాలి, ప్రేమ అనే వస్త్రం ధరించుకోవాలి. అలాగే సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ కంట్రోల్ అనే వస్త్రములు ధరించుకుని ఆయన సన్నిధిలో నిలబడినప్పుడంట అది మనకి అలంకారము ఘనత తెచ్చే రీతిగా ఉంటుందని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మనం అందరం కూడా ఇటు రీతిగా మరి అలంకారము ఘనత కలుగు వస్త్రములు వేసుకుని ఆయన మహిమపరిచి మన తరాలకి వారి తరాలకి ఏదైతే దేవుడు మరి శాసన డిగ్రీని మరి చెప్పి ఉన్నారో ఆయన సన్నిధిలో మనం నిలబడి పరిశుద్ధంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటు రీతిగా మనం అందరం ఉండును గాక. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్.